టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎందుకు ఇండియన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కి జాబ్స్ రావట్లేదని రీసెర్చ్ చేసి కొన్ని ఆర్టికల్స్ రిలీజ్ చేశారు. ఆ ఆర్టికల్స్‌లో ఏముంది అన్నది నేను ఈరోజు మీకు చెప్తున్నాను. ఒకవేళ మీరు కూడా ఆ ఆర్టికల్‌ని చూడాలనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో పిన్ చేశాను, వెళ్లి చూడండి. 2024లో 15,00,000 గ్రాడ్యుయేట్స్ బయటికొస్తే అందులో ఓన్లీ 10% గ్రాడ్యుయేట్స్‌కి మాత్రమే జాబ్ వచ్చిందంట. అంటే 1,50,000 గ్రాడ్యుయేట్స్‌కి మాత్రమే జాబ్ వచ్చింది. 2025లో 83% గ్రాడ్యుయేట్స్‌కి ఇంకా ఇంటర్న్‌షిప్ గానీ, జాబ్ గానీ రాలేదంట. దీనికి మెయిన్ రీజన్ ఏంటంట అంటే స్కిల్ గ్యాప్. అంటే స్టూడెంట్స్ దగ్గర ఉన్న స్కిల్ ఎంప్లాయర్‌కి కావాల్సిన స్కిల్ మ్యాచ్ అవ్వట్లేదంట. ఇప్పుడు మనమున్న ఈ ఎరాలో ఏఐ, సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి బాగా బూమ్ అయ్యాయి. సో, కంపెనీ రిక్వైర్మెంట్స్ కూడా టోటల్‌గా మారిపోయాయన్నమాట. సో, కంపెనీస్ అన్నీ కూడా ఓన్లీ హైలీ స్కిల్డ్ స్టూడెంట్స్‌ని మాత్రమే హైర్ చేసుకుంటున్నాయి. మనకున్న ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ గురించి కాలేజ్ వాళ్ళు ఓన్లీ ఫండమెంటల్స్ మాత్రమే నేర్పుతున్నారు. దానికి కావాల్సిన రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ ఎక్స్‌పోజర్ అన్నది లేదు. అదే కాకుండా మన ఇండియన్స్ ఓన్లీ డిగ్రీస్ మీద మాత్రమే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారంట, స్కిల్స్ మీద కాకుండా. అకార్డింగ్ టు నాస్కామ్, ఇండియాకి నెక్స్ట్ 2-3 ఇయర్స్‌లో 1,000,000 స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కావాలంట అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద. కానీ ఈ స్కిల్ గ్యాప్ అన్నది ఇంకా పెరుగుతుంది 2028 లోపు అని అంటున్నారు.